తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచన భాగాన్ని మనం ధ్యానిద్దాం. చూడండి ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎంత మంచి సేవకుడంటే సంఘ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి విషయాలను కూడా చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా, మనందరం, నేను మీరు అందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు. ఎలా అంటే పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చి పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క సహవాసానికి పిలువబడ్డాం కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నవారమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇందులో లేఖనాలను ధ్యానించుకోవటం, వాక్యాన్ని కలిగి ఉండటం, పాటలు పాడడం, ఆరాధన చేయటం, భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం, ఇది ఎంత ముఖ్యమైనదో భౌతికమైనటువంటి జీవితంలో కూడా. వింటున్నారా? భౌతికమైన జీవితం అంటే మనం ఈ బయట ప్రపంచంలో బ్రతకాలి గనక ఇక్కడ బ్రతికేటప్పుడు కూడా ఎలా బ్రతకాలో అనే విషయాలు కూడా దేవుడు మనకి బోధిస్తాడు. అలా బోధించినప్పుడు ఆ విషయాలను మనం అర్థం చేసుకున్న పరిస్థితులు కలిగి ఈ మాట దేవుడు ప్రేమతో నాకు అందిస్తూ ఉన్నాడు కనుక ఈ మాటకు లోబడి నేను బ్రతకాలనేటువంటి మంచి మనస్సు మనందరికీ ఉండాలి. పౌలు గారు కూడా ఏదో ఒక విషయాన్ని చెప్పి అయిపోయింది అనుకుని వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. ఎక్కువ మందికి ఎట్లా ఉంటుందంటే వాక్యం నుండి ఏదైనా ఒక క్రొత్తదనం కావాలి. ఒక క్రొత్తదనం అంటే ఎప్పుడు వినలేనటువంటి కొత్త కొత్త సంగతులు కావాలి. ఈ కొత్త సంగతుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు బైబిల్లో మనకు దొరుకుతారు? ఏథెన్సు పట్టణస్థులు కదా. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏదో ఒక క్రొత్త సంగతి మీద దృష్టి పెడతారు. అలాగుంటారు చాలామంది. ఒక క్రొత్త సంగతి నేను వినాలి అనుకుంటారు. క్రొత్త సంగతులంటూ ఏమీ ఉండవు. ప్రసంగి ఏం చెప్పాడు? మునుపు ఉండినదే ఇక ఉండబోది, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది, అంతా కూడా వ్యర్థము అన్నాడు ఆయన. కనుక ఏదైనా ఒక క్రొత్తదంటూ వచ్చిందంటే అది ఇంత ముందు ఉన్నదే అని. దాని రూపురేఖలు మారాయి తప్ప అసలు కంటెంట్ మాత్రం అదే. కనుక బైబిల్ ఎప్పుడూ వాక్యం మారదు. యేసుక్రీస్తు వారు కూడా నిన్న నేడు నిరంతరము ఒకేలా ఉన్నాడు. అయితే నీకు క్రొత్త సంగతి ఏంటంటే నువ్వు అర్థం చేసుకునేటువంటి విధానం తేడా. నువ్వు అర్థం చేసుకునే విధానం. ఒక విషయాన్ని మనం వింటున్నప్పుడు అందులో చాలా శ్రేష్టమైన గూఢమైన సంగతులు ఉంటాయి. నీకున్న జ్ఞాన పరిధిని బట్టి, నీ ఆలోచన బట్టి అది నీకు అర్థమవుతుంది. వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానంలో అది ఎంత శ్రేష్టమైనదో నీకు అర్థమవుతుంది. కనుక కొత్త సంగతులు ఉంటూ ఉండవు, ఉన్నవి పాతే ఉంటాయి. కానీ వాటిని నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించటలో ఏదైనా కూడా ఏమి రాసేస్తారు ఇంకా నేను మొదలెట్టలేదు పాట. ఆ గ్రహించటలో కూడా దేవుని యొక్క ప్రేమ, ఆలోచన, విధానం, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ తీసుకోగలిగితే ఏదైనా మన హృదయంలోనికి వెళ్తుంది. మన హృదయంలోనికి వెళ్లకుండా పైపైన ఉన్నది ఏమి ఉపయోగమో ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, మనం సబ్బు రాసుకుంటాము, అది పైనే ఉంటుంది కానీ హృదయాన్ని ఏమి కడగదు. అది కడుగుతుందా? అది శరీరానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ శరీరం లోపలికి అది వెళ్ళదు. లోపలికి వెళ్ళేది జీవవాక్యం. కనుక ఈ వాక్యం వినడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడాలి వాటి చేత. ఈ మాట ఎంత చక్కగా దేవుడు నాకు వినిపించాడు అనే మనసు ఉంటే ఆ వాక్యానికి లోబడేటువంటి మనసు మనకు వస్తుంది. పెద్దలేమో పౌలు గారు చెప్తున్న మాటల్లో సంఘక్షేమం కోరి చాలా విషయాలు ఉంటాయి. కొన్ని నిజంగా కొంచెం బాధ అనిపిస్తాయి, కొన్ని బాగుంటాయి. కొన్ని బాగుండడం అంటే మనకు నచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. గుచ్చుకుంటాయంటే మనకు నచ్చలేనివి ఏవో ఉన్నాయన్నమాట. కనుక వాటిని మనం స్వీకరించగలగాలి. ఇక్కడ ఈ 3వ అధ్యాయం, తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము ఈ 6వ వచనంలో సహోదరులారా అని సంబోధిస్తూనే కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాకుండా అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోండి అని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నది. ఎందుకు ఇక్కడ అక్రమం అంటే వేరే విషయాలు ఏమీ కాదు కానీ ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘంలో కొంతమంది సోమరిపోతులు ఉన్నారు, సోమరులు ఉన్నారు. ఎవరు చెప్పండి? చెప్పండి ఎవరు? సోమరులు ఉన్నారు. సోమరులు అంటే మనకు తెలుసు కదా, వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు కదా. కనుక ముందుగా అదే జ్ఞాపకం చేశాను. సంఘ సహవాసంలో ఉన్నటువంటి ప్రియమైన బిడ్డలు
దేవుడు భక్తి, విశ్వాసము, నమ్మకమే కాదు, భౌతికమైనటువంటి కుటుంబాలు, భౌతికమైనటువంటి పనుల గురించి కూడా నేర్పిస్తాడు మనకాయన. కనుక సోమరులు ఇక్కడున్నారు. ఈ సోమరులను మంచి దారిలోనికి తీసుకొని రావడానికి పౌలు ప్రయాసపడుతున్నాడు. అందుకే దాన్నేమన్నాడంటే, ఇది బ్రతిమలాడుకోవటం లేదు నేను, ఇది ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా ఇది నువ్వు చేయాల్సిందే అని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. కనుక సోమరితనం అనేది చాలా భయంకరమైనది. అది ఈ సంఘంలో ఉంది. ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంతకుముందు ఈ తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రికలో కొన్ని విషయాలు చెప్పాడు పౌలు గారు. మొదటి పత్రిక అంటే మొదటి పత్రికలో ఏం చెప్పాడంటే, తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయము 10, 12 వచ్చిన భాగాల్లో ఇలా చెప్పాడు ఆయన. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు అన్నాడు. సంఘం వెలుపల ఎలా ఉండాలంటున్నాడు? మర్యాదగా నడుచుకోవాలి. మర్యాద ఎట్లా? అదే మరి ఎలా మర్యాద అంటే, మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, మీకు ఆజ్ఞాపించాం మేము. ఎట్లా అది అంటే, మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకుంట యందు, మీ చేతులతో పని చేయట యందు మీరు ఆశ కలిగి ఉండాలని మిమ్మను హెచ్చరించుచున్నాను. చేయాలనుకుంటున్నాను నేను అంటే, మీ సొంత కార్యములు మీ సొంత చేతులతో మీరు ఏం చేయాలి? పని చేయాలి. మీరు పని చేయాలి, పరుల జోలికి పోకుండా అన్నాడు. కనుక సోమరిలా ఉన్నటువంటి ఈ స్థితిగతులు మంచివి కావు, మీరు పరుల జోలికి పోవద్దు అన్నాడు. ఈ రెండో పత్రిక వచ్చేటప్పటికి కూడా ఒక కండిషన్ పెట్టాడు, గట్టిగానే పెట్టాడు ఆయన. అదేంటంటే 3వ అధ్యాయము, 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు. పని చేయకుండా ఉంటే వాడు భోజనం చేయొద్దు అని కండిషన్ పెట్టాడు. ఇది ఎందుకు ఇదంతా అంటే, సంఘంలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలు కష్టపడాలి, పని చేయాలి, చక్కగా ఉండాలనేది ఉద్దేశం. కష్టపడేటువంటి తత్వాన్ని దేవుడు ప్రారంభంలోనే ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చింది కాదు అది. చూడండి ఆదికాండం 3వ అధ్యాయము 19 వచ్చిన భాగాన్ని చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 19 వచ్చిన భాగాన్ని ఒకసారి తెరవండి. చూడండి అందరూ బైబిల్ అందరూ తెరిచి చూడండి. తీసి ఒకసారి చదవండి. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. అంటే నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడి పని చేసి దేని తినాలి? ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ నేల సారమే కదా అది, ఈ నేల నుండి వచ్చేదే కదా. కాబట్టి నువ్వు చెమట వచ్చాలి, నువ్వు కష్టపడాలి, కష్టపడి నువ్వు పని చేయాలి, కష్టపడి పని చేసి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నువ్వు పరుల జోలికి పోకూడదు, బయట వారి దగ్గర మర్యాదగా నడుచుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఇందులో ఏమైనా చెడ్డ ఏమనుందా? చెప్పండి, ఏమనుందా చెడ్డ? ఏం లేదు. అందుకనే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 వచ్చిన భాగం చూడండి. 24:30. సోమరివాని చేను నేను దాటి రాగా, నేను చదువుతానమ్మా. తెలివి లేని వాడిని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఒక జ్ఞానవంతుడు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, సోమరుడు చేను నేను దాటిపోతున్నాను, తెలివి లేని ఒక ద్రాక్ష తోట నేను దాటిపోతున్నాను, వెళ్తున్నానండి అంటే అలా వెళ్తున్నాను దారిలోనండి. ఓకేనా లక్ష్మణరాజు, అర్థమవుతుందమ్మా? ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇదిగో దాని అందంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండేను అన్నాడు. ఏమున్నాయంట? మొండ్ల తుప్పలు వచ్చినాయి. ఎందుకు అట్లా వచ్చినాయి అంటే, సోమరివాడు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా దాన్ని పట్టించుకున్న పాపాను పోలేదు. అంటే పని చేయడం అనేది అతనికి వారికి ఇష్టం లేదనమాట. కనుక దాన్ని వదిలేసాడు అట్లా. దాన్ని అలా వదిలేస్తే అదేమవుతుంది? చుట్టూరు మొండ్ల తుప్పలు వచ్చినాయి, దోలగొండలు దాన్ని కప్పి ఉన్నాయి, దాని రాతి గోడ పడి ఉండేను అన్నాడు. చుట్టూ కంచి కూడా లేదు దానికి, చుట్టూ దోలగొండ చెట్లు అంటాం కదా, అవన్నీ వచ్చాయి, మొండ్ల తుప్పులు వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అని అంటే, అలాంటి స్థితి ఉంది అక్కడ. సోమరపోతులు అంటారు వీళ్ళని, సోమరోళ్ళు అంటారు. ఇంత బద్దకస్తులు ఉన్నారా సంఘంలో? ఈ విషయాలు ఎవరు చెప్తున్నాడు పౌలు గారు? బయటోళ్ళు కాదు, సంఘంలో ఉన్న మనకే. మరి సంఘంలో ఇలాంటివి కూడా ఉన్నారు, ఇలాంటి సోమరులు ఉన్నారా అంటే, కనీసం మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా ఒళ్ళు బద్ధకం, తీసుకోవడానికి కూడా బద్ధకం, తిన్న గిన్నె కనుక్కోవడానికి కూడా బద్ధకం, చాలా ఒళ్ళు బద్ధకం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సోమరులు ఉండడం వల్ల నువ్వు దేవునికి ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు నీకు లేవు అని, నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు అని చెబుతున్నాడు. వాళ్ళ చేలు దగ్గరికి వెళ్తే మొండల తుప్పలు ఫుల్గా ఉన్నాయంటే, రాతి గోడ కంచి కూడా లేదు దానికి పడిపోయిందంటే ఏమైంది? దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటాను అంటున్నాడంట. ఇంకాసేపు పడుకుంటాను అంటున్నాడంట. ఎవరు? సోమరి.
అందరూ పని చేసుకునే టైంలో పడుకుంటే ఎట్లా ఉంటది? చెప్పండమ్మా. అందరూ పని చేసుకునే టైంలో పడుకుంటే ఎట్లా ఉంటది? ఆ! గనుక పోనీ రాత్రంతా కష్టపడి పోనీ పగలు పడుకుంటే పర్లా. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసావు కాబట్టి పద్దన పడుకోవచ్చు. తప్పు కాదు. కానీ పడుకునే టైంలో పడుకోకుండా, పని చేసే టైంలో పని చేసుకోకుండా ఉంటే, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును అన్నాడు. ఇది ఎంత నష్టాన్ని కలగజేస్తుందో అర్థం చేసుకోవాలి. అంతేకాదు అదే సామెతల గ్రంథము 6 అధ్యాయము 6 వచనం కూడా చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? 6 అధ్యాయము 6 వచనంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనమంటాడు. ఎక్కడికెళ్ళమంటున్నాడు మనల్ని? మనల్నంటే సోమరోల్ని. ఎక్కడికెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికెళ్ళు, అవి కష్టపడితే పని చేసుకుంటున్నాయి. అవి వాటికి న్యాయాధిపతి లేవు. వాటికంటూ పెద్ద లీడర్ ఏమీ లేడు. వాటికి నడతలు నువ్వు కనిపెట్టి చూడు. అవి వేసవికాలమందు ఆహారం సిద్ధపాటు చేసుకుంటాయి. కోతకాలమందేమో ధాన్యాన్ని కూర్చుకుంటాయి. దొరికే సమయంలో అవి ఏం చేస్తున్నాయి? బయటికెళ్ళి ఆహారాన్ని కూర్చుకుంటున్నాయి. ఆ 9వ వచనం సోమరి ఎందాక నువ్వు పండుకుంటావు? ఎందాక నిద్రలేస్తావు? ఇంకొంచెం కునికెదను, ఇంకొంచెం నిద్రించెదనని కొంచెం చేతులు ముడుచుకుని పనులు నువ్వు అనుకొనుచుంటున్నావు. అబ్బా! ఏంటి నాయనా ఈ పనులన్నీ అంటాడు. అంటే ఆ రోజున తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారు గాని, ఇప్పుడున్నటువంటి వారికి గాని సోమరితనం అనేది మంచిది కాదు. సంఘ సహవాసంలో ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి. ఆ రోజున అప్పుడున్నటువంటి మనుషుల్లో ఆ సంఘంలో అన్య జాతుల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. అందులో గ్రీకులున్నారు, యూదులున్నారు, రోమన్లున్నారు, హెబ్రీయులున్నారు ఆనాటి సంఘంలో. కనుక మనుషులందరూ రకరకాలుగా ఉంటారు. మరి ఈనాటి సంఘంలో కూడా అన్ని రకాల జాతులు ఉన్నారా లేదా? అక్కడ సంఘానికి ఏం భేదం లేదు. అన్ని రకాల మనుషులు కూడా ఇక్కడ ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు కూడా. ఉండాలి కూడా. ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు సంఘంలో ఉండకూడదు. అన్ని రకాల జాతులు ఉంటే ఆ సంఘం వర్ధిల్లుతది. ఒకే జాతి ఉందంటే తేడా అనమాట. ఆ సంఘం తేడా అనమాట. నిజంగా కూడా అన్ని రకాల జాతులు ఆ సంఘంలో ఉండాలి. అది సంఘం అంటే. కనుక ఆనాడు గ్రీకులు వాళ్ళ సంఘంలో ఉండేవాళ్ళైతే అంతేకాదు అక్కడ బయట గాని, సంఘంలో గాని ఈ గ్రీకులు ఎక్కువ ఏమనుకునేవారంటే ఇది మన పని కాదు. అంటే ఈ చిన్న చిన్న పనులు ఇలాంటి పనులని మన పనులు కాదు. లేతే కులం తక్కువ వారనుకునో లేదంటే ఆహ్, బాగా పేదవాళ్ళో, బాగా లేనోళ్ళో వాళ్ళే పని చేయాలి తప్ప మనం పని చేయకూడదు. మనం కాలు మీద కాలేసుకొని చక్కగా ఉన్నదంతా శుభ్రంగా తినాలి. మనం వాళ్ళకి ఆర్డర్ ఇయ్యాలి. వాళ్ళు మనకు తెచ్చిపెట్టాలి. ఆ టైపు గ్రీకులు. వాళ్ళ మనస్తత్వం అట్లా ఉంటదంటండి. కాబట్టి మనంటోళ్ళు పని చేయకూడదు. మనం మనం గొప్పవాళ్ళం కాబట్టి వీళ్ళందరూ పని చేయాలి. మనం వాళ్ళ చేత పని చేయించుకోవాలి అనుకునేవారట వాళ్ళు. తర్వాత రోమన్లు. ఈ రోమన్ సామ్రాజ్యంలోకొస్తే వాళ్ళెట్లా ఉంటారు అంటే వాళ్ళు మూడొంతుల జనాభాలో కనీసం ఒక వంతు కన్నా ఎక్కువ మందిని వాళ్ళు బానిసలుగా చూస్తారు. రోమన్లు, రోమా సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు మూడొంతుల మంది జనాభాననుకోండి. ఒక వంతు కన్నా ఎక్కువ మందిని బానిసలుగా చూస్తారంటండి వాళ్ళు. వాళ్ళు ఈ బానిసలుగా వాళ్ళని చేసుకొని, ఈ బానిసలు ఏం చేస్తారంటే వాళ్ళని, వీళ్ళు మనకు బానిసలు. వీళ్ళు మనకు జీవన సాధనాలు. అంటే ఇంక మన పనోళ్ళు వీళ్ళు. వీళ్ళు మనకు బానిసలు కాబట్టి వీళ్ళే కష్టపడాలి. వీళ్ళే పని జేయాలి. ఏది చేసినా వీళ్ళే చేయాలి. వీళ్ళ చేత మనం పని జేయించుకోవాలి. మనం కాలు మీద కాలేసుకొనుండాలి. అది వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉండేది వాళ్ళు. వాళ్ళలా జేసేవారు. ఇక హెబ్రీయుల దగ్గరికొచ్చే హెబ్రీయులంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు హెబ్రీయులే కదా! అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా హెబ్రీయులు అందరూ కూడా. హెబ్రీయుల దృక్పథం ఎట్లా ఉంటదంటే వీళ్ళు అందరూ కలిసి పని జేయాలి. మీరు పని జేయాలి, మేము పని జేయాలని కాదు. అందరూ పని జేసుకోవాలి. అంతేకాదు నిజాయితీ గల ప్రతి పని కూడా గౌరవప్రదమైనదే. నిజాయితీ గల ప్రతి పని గౌరవప్రదమైనదే. అంతేకాదు ఆధ్యాత్మికమైనటువంటి విధంగా దేవుని వాక్యం మనకి బోధిస్తుంది గాబట్టి, వాక్యానుసారంగా మనందరం కలిసి కష్టపడి పని జేసుకోవాలి. అది వారి దృక్పథం. అంతేకాదు నేను కూడా ఎప్పుడు జెప్తాను చాలా మందికి అప్పుడప్పుడు కొంతమంది దేవునికి విరుద్ధమైనది, చెడు కలిగించేది, హాని చేసే పని ఏదైనా నేరమే. కష్టపడి పని చేసుకునేది, ఇతరులకు హాని చేయకుండా మన కుటుంబ పోషణ కొరకు ఏ పని చేసినా కూడా తప్పులేదు. ఇతరులకు హాని చేసేటట్టుగా ఉండాలి. ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముకున్న కళ్ళు దుకాణంలో పనిచేసావనుకో అందరికి ఏమని జెప్తావు? ఏమని జెప్తావు? వచ్చినోళ్ళందరికి మా కళ్ళు తాగండి చాలా బావుంటది. మంచి కళ్ళు అంటావు. అంతే కదా! మరి అది హానా? మేలు చేస్తదా? పోనీ అలాగని ఓ గుక్క తాగితే తప్పు కాదంటే ఓ గుక్కతో ఆగుతావా? ఏవండీ చెప్పండి. ఓ గుక్క తాగితే తప్పు లేదు. ఓ గుక్క తాగంటే గుక్కడితో ఆగుతాడా? లోటాలు లోటాలు ఎత్తేస్తాడు. మందు అంటే మెడిసిన్ అనుకోండి. మెడిసిన్ లాగా తీసుకోవాలి దాన్ని. అది మందులా తాగినట్టు తాగకుంటే ప్రమాదం. చాలా ప్రమాదం చచ్చిపోతారు. కనుక ఈ ఈ స్థితిగతులన్నిటిలోనూ కూడా కష్టపడే తత్వం అంటే ఏదైనా కష్టపడాలి. నువ్వు మందు షాప్‌లో ఉండి మందు అమ్ముతానంటే అది హాని చేసేది కదా! అందరికిని. తప్పు కదా! అలాంటి పనులు మనము చేయకూడదు. నువ్వు కష్టపడి చెయ్యాలి. నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి అది ఏ పనైనా తప్పులేదు. ఇతరులకు హాని కలిగించని పని చెయ్యాలి. ఏదో ఒక వ్యాపారం చేస్తున్నావో, పని చేసుకుంటున్నావో ఏదైనా చెయ్యి. కానీ ఇతరులని బాధపెట్టే పని మాత్రము చేయకూడదు. అది నేరం. హెబ్రీయులు ఏం చేస్తారంటే కష్టపడాలి, అందరికీ మేలు చేయాలి, అలా మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి అని వాళ్ళు దేవుని వాక్య ప్రకారంగా ఒక మంచి దృక్పథాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. అలా మనం చేసుకోవాలి. మోసపూరితమైనటువంటి పనులు చేయకూడదు.
అది మరింత ప్రమాదకరమైంది. కొంతమంది ఏం చేస్తారంటే లాభాన్ని చేకూర్చుకోవడానికి చిన్నది పెద్దగా చేసి రూ. 10 రూ. 100 అమ్మేస్తా ఉంటారు. అమ్మరండి? చాలా భయంకరంగా మోసం చేస్తా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. అన్నీ చెప్పలేం గానీ, అది ఏదైనా కూడా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తది. నీతో మాట్లాడుతది. నువ్వు చేస్తున్నావు, అది తప్పుడు పని. దీనివల్ల నువ్వు నష్టపోతావు అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తది, హెచ్చరిస్తది. మనం ఎవరి మాట విన్నా వినకపోయినా మనస్సాక్షి ఖచ్చితంగా లోబడాలి. లోబడాలి. మనం చేసిన అన్యాయం అంతటితో పోదు. ఆ అన్యాయము మన జీవితం మీదకి, మన కుటుంబం మీదకి దాడి చేస్తది. దాని యొక్క ప్రభావం మనల్ని కృంగదీస్తది. మన కుటుంబాన్ని కూడా పాడు చేస్తది. మనం మేలు చేసింది అది ఎప్పటికి పోదు. నీకు, నీ బిడ్డలకు, నీ సంతానానికి అది మేలు చేస్తది. కానీ నువ్వు హాని చేసి, అన్యాయం చేసి దోచుకునేటువంటి సొమ్ము ఎప్పటికి నీకు మేలైతే చేయదు. దానివల్ల అన్యాయమే తెచ్చుకుంటావు. కనుక మేలుకరమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవడానికి నువ్వు కష్టపడు, నువ్వు ప్రయాసపడు, బద్ధకంగా నువ్వు ఉండొద్దు అంటున్నాడు. చూడండి ఒక మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4, 5 వచ్చిన భాగాలు కూడా చూడండి. సామెతల గ్రంథం 10, 4, 5. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును అన్నాడు. చూసారా? బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడు? పనిలో చాలా అలర్ట్‌గా ఉండాలి. అది చాలా ప్రమాదకరమైంది. ఏమాత్రం కొన్ని పనులుంటాయి. ఆ పనులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పేకలెళ్ళిపోతాయి. కాళ్ళు, చేతులు కూడా ఎళ్ళిపోతాయి. అంత ప్రమాదకరం. కనుక బద్ధకం అనేది పని దగ్గర అస్సలు పనికిరాదు. అలా దరిద్రుడవుతారు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడన్నాడు. ఇక్కడ చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. అవసరం కూడాను. ఎందుకనంటే మనకు చూడండి సామాన్యంగా బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఎంత డబ్బొచ్చినా కూడా పక్కన పెడతారు. ఎంత డబ్బొచ్చినా కూడా పక్కన పెడతారు. దాని గురించి పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. ఎలాగ ఆలోచించాలో, దాన్ని ఎలాగలా ఏం చేయాలో అలా చేస్తారు. కానీ సామాన్యంగా బ్రతికేటువంటి మనలాంటి జనాభా అంతా ఏంటంటే రూ. 10 వచ్చినాయనుకో పట్టుకోలేం వాళ్ళని. రూ. 10 జేబులో ఉంటే అసలు పట్టుకోలేం. ఇంకా కాలర్ ఎగరేసుకుంటా, ఇంకా అసలు నా అంతటోడు ఎవడో లేడన్నట్టుగా మంచి కాస్ట్‌లీ బట్టలేసేసుకొని, ఒకేసారి బట్టలేసి ధరించేసుకొని, అప్పుడు సడెన్‌గా బట్టలేసుకొని, సడెన్‌గా ఇన్సర్ట్ చేసుకొని, సడెన్‌గా షూ ఏసుకొని, టక్కు టై ఏసుకుంటే మనం చూస్తే ఏమనిపిత్తది మనకి? ఇప్పుడు దాకా బాగున్నాడు కదా! ఏమైంది ఈడికి? ఏ పిచ్చి కుక్కో కరిచేసిందా ఏంటి ఆ వంతెన మీద? ఆ వంతెన మీదే ఉంటది కదా! ఇది కరిచేసిందా ఏంటి? అని డౌట్ వచ్చేస్తది మనకి. సడెన్‌గా ఇలాగ అయిపోయాడేంటి అని. అలా కాకుండా ఎప్పుడు ఒకలాగా ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళు చూడండి ఎంత డబ్బొచ్చినా గాని ఒకేలా ఉంటారు. సామాన్యమైన జనం, మనలాంటి జనం ఏం చేస్తారంటే, వచ్చిన డబ్బును వృధాగా పాడు చేస్తారు. వృధాగా పాడు చేస్తారు. దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు. ఎలా దాచుకోవాలో తెలియదు. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియదు. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలీదు. దానివల్ల నష్టపోతారు. కనుక ఎక్కడ ఎలా నడుచుకోవాలనే సంగతి వాక్యం ద్వారానే మనం నేర్చుకోవాలి. బద్ధకంగా పనిచేయడం వల్ల దరిద్రుడవుతారు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడవుతాడు అంటున్నాడు. వేసవకాలంలో కూర్చుకున్నవాడు బుద్ధిగల కుమారుడు. ఆ తర్వాత కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అంటున్నాడు. జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయం కూడా 24 వచ్చిన భాగం కూడా చూడండి. సామెతల గ్రంథం 12, 24లో శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారక్కడ. శ్రద్ధగా పని చేస్తే ఏమవుతారు? వాక్యం చూస్తున్నావా? నా ఇంక చూస్తున్నావా? శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. ఏలుబడి చేయడం అంటే ఏంటి? పరిపాలన చేస్తారు. పెత్తనం చేస్తారు. ఇప్పుడు యోసేపు ఎలా పనిచేసేవాడు? మనం ముందు విన్నాం కదా యోసేపు గురించి. యోసేపు ఎలా చేసేవాడు? శ్రద్ధగా పనిచేసాడు. అసలు మీకు ఎక్కడికెళ్ళినా లీడర్ ఇతనే. ఏ స్థితి ఎక్కడికెళ్ళినా లీడర్ ఇతనే. జైల్‌లో పెట్టినా కూడా లీడర్ ఎవరు? జైల్‌లో ఉన్నోళ్ళందరికీ లీడర్ ఇతనే. పోతీఫర్ ఇంట్లోకెళ్తే అక్కడ లీడర్ ఎవరు? పోతీఫర్ ఇంట్లో వాళ్ళందరూ ఈయనకి దండం పెట్టాల్సిందే. ఎందుకు అలాగంటే శ్రద్ధగా పనిచేసేప్పుడు ఏలుబడి చేసేటువంటి స్థాయికి వెళ్తాం. శ్రద్ధ అన్నారు. కనుక ఆ స్థితి ఉండాలంటున్నాడు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఎప్పుడు కూడా ఆ స్థితిలోకి వెళ్ళే అవకాశాలు రావు వీళ్ళకి. కనుక మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో ఉన్నామనంటే, నీ స్థితిగతులన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. సోమరితనం చేత నీ ఇల్లు కూలబడతది, నీ ఆరోగ్యము పాడవుతుంది. అంతేకాదు నీ జీవితం కూడా పాడైపోద్ది. ఇలాంటి స్థితికి నువ్వెందుకెళ్ళాలి? ఎందుకెళ్ళాలి? అలాంటి స్థితిలో నువ్వెందుకుండాలి? దైవిక లక్షణాలతో కూడా నువ్వుండాలి. ఆ విధంగా కూడా నువ్వు బ్రతకాలని చెప్పి దేవుడు కదా అది కూడా మనకు నేర్పిస్తా ఉన్నాడు. ప్రభువారు కూడా అలాగే పనిచేశారు. అలా పౌలు గారు కూడా పనిచేశారు. ఇవి కదా మనకు నేర్పిస్తుంది బైబిలు. కనుక బైబిలు ఒక విషయం కాదు, అన్ని విషయాలు మాట్లాడుతా ఉంటది. చిన్న మాట, మనలో ఒకవేళ నీలో, నాలో ఇలాంటి సోమరితనపు లక్షణాలుంటే గనక మనం ఏం జేయాలి? వాక్యం ద్వారా దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, వాగ్దానం బట్టి మనం ఏం జేయాలి? వాటిని సరిచేసుకొని సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి. అంతే తప్ప విన్నాం వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. నేనెప్పుడు చెప్తాను ఎవరికైనా కనబడితే నాకు చెప్తానేంటంటే, "బాబు ఏం జేస్తున్నావు?" అని అడుగుతాను. ఏమీ చేయట్లేదంటే చాలా బాధ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఏమీ చేయకపోతే పరుల జోలికి వెళ్తావు. సమాజంలో ఉన్న వారికి లోకువవుతావు. ఇంట్లో వాళ్ళకి కూడా లోకువవుతావు. విలువుండదు. అది వాక్యం చెబుతూ ఉంది. కనుక ఏం చేయాలంటే ఏదో ఒక పని జేసుకోవాలి. బాబు ఏం జేస్తున్నావు నాయన అంటే, ఏ పని పలానా పని చేస్తున్నానండి. వెరీ గుడ్ పని చేసుకో నాయన ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి. ఏదో ఒక పనిలో ఉండాలి. ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఖాళీగా ఉండడం వల్ల వాడు ప్రవేశిస్తాడు. రకరకాల ఆలోచనలొస్తాయి. మరి మన జీవితాలు, మన కుటుంబాలు కూడా పాడైపోతాయి. అలా ఉండొద్దు అంటున్నాడు. చూడండి తెస్సలోనిక పత్రిక 3 అధ్యాయం 6 వచనంలో. కాబట్టి ఇదొక ఆజ్ఞ. నేనేమంటున్నానంటే
ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకేం చేస్తున్నాను నేను? మీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను. మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అంటే బతిమాలతలేదు నేను. మీరు అలా ఉండొద్దు అని సంఘంతో చెబుతా ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, "ఎలాగు మమ్మును పోలి నడుచుకున్నామో మీకే తెలియను. మేము ఈ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు" అంటున్నాడు. మేము ఎలా నడుచుకున్నామో మీకు తెలుసు. అక్రమం అంటే ఇక్కడ వేరే విషయం ఏమి కాదు గానీ, మేము ఎలా నడుస్తున్నామన్న సంగతిని మీరు చూడాలి. అలా కాకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు అక్రమం చేస్తున్నారు అంటాడు. ఇంటి దగ్గర భార్య అయినా సరే, భర్త పనిలోకి వెళ్తాడు. భార్య ఏం చేయాలా? ఖాళీగా ఉండకూడదు. భర్త పనిలోకెళ్తాడు. భార్య ఇంటి దగ్గర పనులు చక్కబెట్టుకుంటది కదా! చక్కబెట్టుకొని చక్కగా అన్నీ జేసుకోవాలి. ఖాళీగుండి తాతీగా టీవీ పెట్టుకుని, అమ్మ నా కోడలో ఆ! ఇంకో కోడలో పెట్టుకుని, అదే చూత్తా కూర్చో ఉంటే, నీ జీవితమంతా తెల్లారిపోద్ది. పాడైపోతది. నువ్వు బద్ధకస్తురాలువవుతావు. దానివల్ల నీ భర్త కూడా నువ్వు చేటు చేస్తావు. కుటుంబానికి కూడా చేటు చేస్తావు. అసలు ఏ పని చేస్తున్నావో కూడా నీకు తెలీదు. కొంతమంది ఏం చేస్తారంటే, పని చేయమన్నాడు దేవుడని చెప్పేసి 24 గంటలు పడుకోకుండా నిప్పుల్లాగా ఇలా పెట్టేసుకొని, కళ్ళలో పొలలెట్టేసుకున్నట్టు గాని, దొర్లించేస్తా ఉంటారు. అప్పుడేమవుద్దో తెలుసా? మొత్తం 2 కళ్ళు పోతాయి నీకు. అవయవాలన్నీ కుంటుపడిపోతాయి. అలా కాదు. విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. పని చేసే సమయంలో పని జేసుకోవాలి. మాట్లాడే సమయంలో మాట్లాడుకోవాలి. దానికొక క్రమం ఉంటది. మన శరీరం కూడా ఒక మెషిన్ లాంటిదే. ఒక బండి ఇంజిన్ లాంటిదే. దాన్ని సరిగా మెయింటైన్ చేస్తేనే అది బాగుంటది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా పోతది. కొంతమంది బలమైన ఆహారం తినమన్నారు. డాక్టర్ గారు ప్రోటీన్ ఫుడ్ తినమన్నారని చెప్పి ఒకేసారి వాల్‌నట్లు, ఆనట్లు, ఈనట్లు, ఏనట్లు అన్నట్లు తెచ్చుకొని నెట్టుకొని నానబెట్టుకొని మింగేత్తా ఉంటారు. అప్పుడు ప్రోటీన్ ఎక్కువైపోయి ఏమవుతుందో తెలుసా? ఒకేసారి బాడీ డెడ్ అయిపోతది తెలుసా మీకు? ప్రోటీన్ ఎక్కువైపోయిందంటే బాడీ రివర్స్ అయిపోద్ది. ఎముకలన్నీ కూడా డెడ్ అయిపోతాయి. మన బాడీ మన మీదే రివర్స్ అయిపోయి మన మీదే దాడి చేసి కాళ్ళు చేతులు చచ్చిపోతారు. దానికి లిమిట్ ఉంటది. సమతుల్యత అంటారు దాన్ని. లిమిట్ ఉంటది. బబాస్కాయలు తింటే మంచిదంటాను పొద్దున సాయంత్రం బబాస్కాయలు తిన్నావనుకో ఏమవుతావు? బబాస్కాయ అయిపోతావు. ఉంటావా? మరి ఇంక మామూలుగా ఉండదు నీ సంగతి. పైనుంచి చిల్లం బాటిల్ ఎక్కిత్తావంటే నోట్లోంచి బబాస్కాయ పెడతా ఉండాలి నీకు. నీ బతుకెలా ఉంటది చూడు అప్పుడు టైంలో. కానీ సమతుల్యత ఉంటది. ఫ్రూట్స్ తినమన్నారంటే తగినంత, వాల్‌నట్స్ అంటే తగినంత, ఆరోగ్యం తగినంత, పని కూడా అంతే తగినంత. రెస్ట్ తీసుకునే సమయంలో రెస్ట్ తీసుకోవాలి. ఏమైనా సరే దొర్లించేయాలంటే ఏమైపోతావు నువ్వు? అవదు. ఓసారి పడ్డాను అలాగ నేను తిప్పలో. మా ఇంటి పని చేసేటప్పుడు పడ్డాను. ఇంక దేవుడు కనపడ్డాడు ఆ టైంలో. అయిపోయింది ఇంక చచ్చిపోయాను అనుకున్నాను. కనుక హెవీ అయిపోతదనమాట. తగినంత సమతుల్యత మనకుండాలి. తగినంత శ్రమ చేయాలి. తగినంత ఖర్చు పెట్టాలి. తగినంత తినాలి. ఏదైనా కూడా ఆ సమతుల్యతను పాటించాలి. కనుక మమ్మల్ని మీరు నడుచుకోండి అంటాడు. మమ్మల్ని పోలి నడుచుకోండి అంటే ఇక్కడ పోలి నడుచుకుంటే ఆధ్యాత్మిక స్థితే కాదు గుర్తుపెట్టుకోవాలమ్మా. మమ్మల్ని మీరు పోలి నడుచుకోండి అంటే కేవలం దైవికంగానే కాదక్కడ. భౌతికంగా కూడా. భౌతికంగా అంటే బయట ప్రపంచంలో కూడా. ఎలా చెప్తున్నాడు పౌలు గారు చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము. మొదటి వచనం చూడండి అపోస్తల గారు. భౌతికంగా ఏం చేస్తుందనే సంగతిని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశుడైన ఆకులను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఇట్ల నుండి కొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి అనుందా అక్కడ? ఏమనుంది అక్కడ చూడండి. వారు కలిసి పని చేయుచుండిరి అని. అంటే కలిసి పని చేస్తున్నారంటే పౌలు గారు డేరాలు కుడతాడు కాబట్టి ఈ ఆకుల ప్రిస్కిల్లా అనేవారు కూడా డేరాలు కుట్టే వృత్తిలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి అందరూ కలిసి డేరాలు కొడుతున్నారు అక్కడ. పని చేస్తున్నాడు చూసారా? మమ్మల్ని మీరు పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ వెసులుబాటు సమయం ఆయనకొచ్చింది అక్కడ కాబట్టి చేయగలుగుతున్నాడు. అంతే కదా కిందకొస్తే అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండును అన్నాడు. అంటే ఇటు దైవికంగా దేవుని పని నడుస్తుంది. సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని మాటలు అందిస్తా ఉన్నాడు. వీళ్ళతో పాటు ఏం చేస్తున్నాడు అక్కడికొచ్చి? అమ్మ పని చేస్తున్నాడు డేరాలు కూడా కొడుతున్నాడు. అంటే పోలి నడుచుకోండి అని చెబుతున్నాడు. మమ్మల్ని మీరు పోలి నడుచుకోండి. మీరు ఖాళీగా ఉండకండి. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎంత కష్టపడతామో శరీర ప్రకారం కూడా అంతే మనము కష్టపడాలి. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడే అవకాశం ఇంట్లో ఉండి కష్టపడే అవకాశం ఉంటే కష్టపడండి. మిషనే కుడతావో, లేకపోతే ఇంకో పనే చేసుకుంటావో, లేకపోతే ఏదైనా అల్లుతావో ఏమైనా చెయ్యి. నీ కుటుంబ పోషణ కొరకు కష్టపడి పని చేసుకోవాలి. నువ్వు సోమరిగా ఉండకూడదు అంటాడు. నీ కుటుంబ పోషణ కొరకు కష్టపడి ప్రయాసపడు. తప్పేమీ కాదు. అది దేవునికి విరుద్ధమైనదిగా మాత్రం ఉండకూడదు. ఇంతకు మించి నేను చెప్పలేను. చెప్పడానికి నాకు మనసు రావటం లేదు. కనుక మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 33వ వచనం చూడండి. 33, 34 వచనాలు చూడండి. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఆడి దగ్గర బంగారం కొట్టేద్దామా, ఈడి దగ్గర బంగారం పట్టుకెళ్ళిపోదాం, ఆడి దగ్గర వెండి ఎట్టుకెళ్ళిపోదాం ఇలాంటివి నేను ఆశించలేదు. పౌలు గారు అంటున్నాడు. నేను ఆశించలేదు. దాని అర్థం ఏంటంటే నేను కష్టపడుతున్నాను, ఇతరులది నేను ఆశించలేదు అని. మరి మీరెందుకు అట్లా ఉండాలి? మనం ఎందుకు అట్లా ఉండాలి? పొద్దున్న సాయంత్రం దాకా పని చేయకుండా అలా వెళ్ళానంటే ఏదో చిలకన కొట్టినట్టు వచ్చేద్ది నాకు డబ్బులు అంటే ఎలా వచ్చేస్తాయి చిలకన కొట్టినట్టు?
ఎలా వచ్చేస్తాయి? అసలు ఇతరుల ఇది గురించి మనం ఎప్పుడూ ఆశించకూడదు అంటాడు పౌలు. ఇతరులు మనకు ఆశించొద్దు. నువ్వు కష్టపడింది నీకు ఉంటది. ఈ రోజు కష్టపడ్డావు, పని చేసుకున్నావు, ఒక 500 వచ్చిందో, 1000 వచ్చిందో, వెరీ గుడ్, వెరీ గుడ్. కష్టపడి సంపాదించు. కానీ ఆశించవద్దు, మోసం చేయొద్దు. నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అంటే ఎందుకు పౌలు గారు చెప్తున్నాడు అంటే, నన్ను మీరు పోలు నడుచుకోండి, నేను పని చేస్తున్నాను. ఎందుకు ఇలా పని చేస్తున్నాను అని అంటే, తెస్సలోని పత్రిక 3 అధ్యాయంలోకి మళ్ళీ వచ్చేస్తే, ఎందుకు ఇలా పని చేస్తున్నాను అంటే 8వ వచనంలో చెప్తున్నాడు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు అంటాడు. చూడండి, ఎవని యొద్ద మేము ఉచితంగా ఆహారం కూడా పుచ్చుకోలేదు. ఉచితంగా మేము ఆహారం కూడా పుచ్చుకోలేదు, కష్టపడ్డాం, కష్టపడి పని చేస్తున్నాం, అలాగ ఆహారం తీసుకుంటున్నాం. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని. ఏంటంట? భారంగా ఉండకూడదని ప్రయాసముతోను, కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయొచ్చు. ఏముంది అక్కడ? రాత్రింబగళ్ళు పని చేయొచ్చు, జీవనము చేసి తిమంటాడు. మేము పని చేస్తున్నాం రాత్రింబగళ్ళు, మమ్మును మీరు పోలి నడుచుకోండి. మేము పని చేస్తున్నట్టు మీరు పని నేర్చుకోండి, మీరు పని చేయండి. మేము దేవుని పనిలో ఉన్నట్టుగా మీరు దేవుని పనిలో ఉండండి. మేము ప్రయాసపడుతున్నట్టుగా మీరు ప్రయాసపడండి. మీరు అక్రమంగా నడుచుకోవద్దు, అది మీరు చేయొద్దు. మీరు అక్రమంగా నడుచుకోవద్దు అంటాడు. ఇది సంఘంలో ఉన్న బిడ్డలందరికీ చెబుతున్నాడు, మనకు కూడా చెబుతూ ఉన్నాడు. అందుకే చూడండి, అటు అయినా ఇటు ఇటు అటు తిరిగి వాళ్ళు ఎక్కువ ఎవరు తిరుగుతారు? పని లేని వాళ్ళే తిరుగుతారు. పని ఉన్న వాళ్ళు కానీ తిరిగి ఎక్కడ ఉంటుంది? ఏదో పనిలో, ముమ్మరంగా ఏదో పనిలో ఉంటారు. పని చేసుకుంటూ ఉండొచ్చు చక్కగా. ఒక మంచి పాట పెట్టుకుని, లేకపోతే మంచి వాక్యం పెట్టుకుని, ఒక మంచి పాట పెట్టుకుని, ఆ పాట వింటా నువ్వు పని చేసుకుంటూ ఉంటా, ఆ పాట వస్తుంది నీకు, ఈ పని కూడా సులువుగా అయిపోతూ ఉంటుంది. ఎంత బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఖాళీగా ఉండొద్దు, మనము ఖాళీగా ఉండొద్దు. కష్టపడి ప్రయాసపడి పని చేసుకుంటా ఉండాలి. నీకు అందిన సమయంలో నువ్వు స్వార్థ అందిస్తూ ఉండు, చక్కగా దేవుని మాటలు చెప్తా ఉండు, వాళ్ళకి మంచి విషయాలు అందిస్తూ ఉండు. ఏ సందర్భం కదిపినా సరే అందులోంచి దేవుని మాటలు తీసుకెళ్ళు. ఓహో, మీరు ఇలాగ అన్నారా? బైబిల్లో యోసేపు ఉంటాడండి, యోసేపు ఎలాంటి తెలుసండి అని ఓ చిన్న స్టోరీలాగా చెప్పు. ఖాళీగా ఉండకూడదు. కాలేజీకి వెళ్ళినా సరే, కాలేజీలో కూడా మాట్లాడుకుంటా దేవుని మాటలు సంభాషించుకోవాలి. స్కూల్కి వెళ్ళినా సరే ఆ దేవుని మాటలు సంభాషించుకుంటూ ఉండాలి. పని చేసుకుంటున్నప్పుడు కూడా అవి సంభాషించుకుంటూ ఉండాలి. ఒక చిన్న హమ్ చేస్తూ ఉండాలి. హమ్ అంటే తెలుసా? హమ్ అంటే తెలుగులో ఏమంటారు? కూనిరాగం. కూనిరాగం హమ్ అంటే అదనమాట. ఏదో పాట బాగుంది, ఒకసారి పైకి పాడు అన్నట్టు ఉండాలన్నమాట. అలా రాగం తీసుకుంటూ ఉండాలి, పాడుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మనం మానసికంగా ఉల్లాసంగా ఉంటాం, దైవికంగా కూడా ఎదుగుతాం. అప్పుడు మనలో సోమర్థనం ఎందుకు వస్తుంది? వస్తుందా? ఏ కోసైనా వచ్చే అవకాశాలు ఉండవు. దేవుడు మనకు పని అప్పగించాడు, ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా ఉండొద్దు. నీకు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నువ్వు పని చేయి, అది దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13-15. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు. నేను చదువుతాను. అంటే ఏమవుతున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు ఏం చేశాడంటే పని అప్పగించాడు. ఎందుకు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, పరిచర్య ధర్మం జరగాలి, ఆ ధర్మం జరగాలి, అది ఎదగాలి కాబట్టి కొంతమంది కొన్ని పనులు అప్పగించాడు అక్కడ. మళ్ళా కొందరు అపొస్తలుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా, ఉపదేశకులుగా నియమించాడు దేవుడు. ఆ పనిని కూడా దేవుడు నియమించాడు. నువ్వు ఈ పని చేయాలి, నువ్వు పని చేయాలి. మరి పరిచారకులు అంటే అదొక పని, పెద్దలంటే అదొక పని, విశ్వాసం అంటే అదొక పని, సేవకుడు అంటే అదొక పని. ఈ నియమించినటువంటి పనిని బట్టి నువ్వు చేయాలి. ఇది దైవికమైనటువంటిది. అందువలన మనం మీదట పసిపిల్లలమయ్యుండు ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో, తప్పు మార్గంలో కుయుక్తితో గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోకుండా అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా నువ్వు కొట్టుకెళ్ళిపోవద్దు, అటు ఇటు చెదిరిపోవద్దు, నశించిపోవద్దు. మరి ఏం చేయాలి నువ్వు? 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఏం చేయమంటున్నాడు? ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. అది భౌతికమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు. అన్ని విషయాల్లో నువ్వు అనేకులకు మాదిరిగా కనబడాలి. మేము మీకు మాదిరి కనిపిస్తున్నాం కదా, మమ్మల్ని పోలి మీరు నడుచుకోమంటున్నాం కదా, అలాగే మనమందరము కూడా అందరికీ మాదిరిగా కనబడాలి. మనం చూసి వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకునేటట్టు కాదు. మనం చూసే వాళ్ళు నేర్చుకోవాలి. అలాంటి మాదిరి కనుపరచాలని పౌలు గారు చెబుతున్నారు. ఏం చేస్తున్నావయ్యా అంటే, ఖాళీగా ఉన్నానండి. ఖాళీగా ఉంటే ఎంత ప్రమాదం? ఖాళీగా ఉంటే చాలా చాలా ప్రమాదం. అపవాదికి చోటిచ్చినటువంటి స్థితి అన్నమాట అది. కనుక అట్లా చేయొద్దు, నువ్వు పని చేయమంటున్నాడు. కనుక పని చేయడానికి దేవుడు పని అప్పగించాడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు భౌతికమైన పని అప్పగించాడు. మళ్ళా కొత్త నిబంధన అపొస్తలులకు వచ్చినప్పటికి ఆధ్యాత్మికమైన పని కూడా అప్పగించాడు. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. అయితే మరి పని చేసేటప్పుడు తినడానికి అర్హత లేదా అంటే పౌలు గారు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 3వ వచన భాగం చూడండి. 9:3. నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. పౌలు గారిని కూడా విమర్శించారంట ఆ రోజుల్లో. చూడండి, మరి పౌలు గారిని కూడా విమర్శించారు, రకరకాల కామెంట్లు చేశారు. మనం ఎంత చెప్పండి? మనం చాలా చిన్నవాళ్ళం కదా. పౌలంతటి వాడిని విమర్శించినప్పుడు చదువమ్మా. తినుటకును
తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? మేము తినడానికి అర్హత లేదా మాకు? తక్కిన అపొస్తలుల వలె ప్రభు యొక్క సహోదరు వలె కేపా వలె విశ్వాసులని భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? 7వ వచనంలో అంటాడు, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కలువు చేయనా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? అంటే ఏం చెప్తున్నాడు దీన్ని? మేము కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడ్డ దానికి ప్రతిఫలం మేము అనుభవిస్తున్నాం. ఇది దేవుడిచ్చిన భాగ్యం అన్నట్టు. వింటున్నారా? ఇది దేవుడిచ్చిన భాగ్యం అన్నట్టు. పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అది దేవుని పని అయినప్పుడు, ఆ పనికి అర్హత దేవుడిచ్చినప్పుడు, ఆ పని ద్వారా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. నువ్వు అలా బ్రతకాలని సేవకుడిగా చెబుతున్నాడు ఆ మాట మరలా. మందను మేపేటప్పుడు మందపాలు తాగకుండా ఉంటారనే మాట దాని అర్థం అదనమాట. నువ్వు మందను మేపుతున్నావు కాబట్టి మందపాలు తాగాల్సిన బాధ్యత మాది. తినడానికి మాకు అధికారం ఉంది అంటాడు పౌలు గారు. కష్టపడడానికి ఎంత అధికారం ఉందో మందపాలు తాగడానికి కూడా మాకు అధికారం ఉంది. సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. సేవ చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి కనుక మందపాలు తాగని వాడెవడు అని చెప్పి 9వ వచనంలో అంటాడు, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు నువ్వు. 10వ వచనంలో అంటాడు, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందునన్న ఆశతో త్రొక్కింపవలెను అన్నాడు. కష్టపడుతున్నాను అంతే కదా. దుక్కు దున్నేవాడు ఏమనుకుంటాడు? ఈ పంటలో ఉన్నటువంటి భాగం, దీని యొక్క సంగతి అంతా, దీని యొక్క ఫలమంతా నేను అనుభవించాలని అనుకుంటాడు కదా. ఇది కూడా అంతే అని చెప్తున్నాడు. ఇది కూడా అంతే. చూడు, ఒకడంటే సేవకులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, చాలా చోట్ల వాళ్ళు అనుభవిస్తారు. నిజాయితీ గల చోట కూడా సంఘం సహకారిగా ఉండదు. అబద్ధాల దగ్గరే ఎక్కువ సహకారం ఉంది. గెద్ద తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోయే వాళ్ళు బోలు మంది ఉన్నారు. ఆ టీవీలో పడి అమ్మా అని 4 మాటలు చెప్పగానే ఆ మాటలు కరిగిపోయి ఇక్కడి నుంచి వెంటనే కూడా ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టేసిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. ఇక్కడ నీ కొరకు మందను కాచేటువంటి వాడు ఉంటాడు, మందకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. నా గురించి చెప్పాను అనుకోకండి, అర్థం చేసుకోండి. ఇది ఏ మందో నీ కాపరెవరో అతనికి నువ్వు సహకారం అందించాలి. ఎందుకంటే ఆ మందపాలు తాగాల్సింది ఆయనే కాబట్టి. నీ యజమాని కష్టపడి సొమ్మంతా పట్టుకొస్తే నువ్వు ఎవరికో ఇచ్చేస్తున్నావు అనుకోండి, నీ కుటుంబం ఏమవుతుంది? నీ సంఘం ఏమవుతుంది? నీ యజమాని ఏమవుతాడు? కష్టపడి పోషించడానికి నీ యజమాని కష్టపడుతుంటే యజమాని సొమ్ము ఎవరికి ఇచ్చేది ఏమవుతుంది? కనుక ఎవడో ఏడ్చాడని చెప్పి 4 మంచి మాటలు చెప్పాడని చెప్పేసి వాడికి నువ్వు ఫోన్ పే చేసేస్తే నిన్ను పోషించి నిన్ను కని నిన్ను పెంచి పెద్ద చేస్తున్నటువంటి నీ మంద కాపరేమవుతాడు? అది పౌలు గారు చెప్తున్న మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచన భాగం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రభువారు చెప్తున్న మాట చదవండి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వారికి మీరు ఏం చేయాలి? శుభమని చెప్పండి. దాని అర్థం ఏంటి? పనివాడు జీతమునకు పాత్ర నేను పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి. ఏ పట్టణంలో ఏ గ్రామంలోకి అయితే వెళ్ళారో ఆ ఇంటి దగ్గర మీరు ఉండండి, అక్కడ బస చేయండి. అంటే వాళ్ళు పెట్టింది తినండి, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోండి. ఆ ఇల్లు యోగ్యమైనది, సమాధానం వస్తుంది అన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని ఆనుకుని మీరు సువార్త ప్రకటించండి అంటాడు. పనివాడు ఆహారానికి పాత్రుడు. పని చేయకుండా ఆహారం తినొద్దనే మాట దాని గురించి చెప్పింది అది. మరి యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తారు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో. అక్కడ ఆయన ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. అక్కడ ఏం చెప్తుంది? మన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే మోకాళ్ళు వేసి ప్రభువా నాకు అన్నం పెట్టవా, నాకు అన్నం పెట్టవా దాని అర్థం. మరి అలాంటప్పుడు మీరు వెళ్ళండి పని చేయండి అని ఎందుకు చెప్తాడు? మరలా పని చేసినోడే భోజనం చేయాలి. అది ఆయన చెప్పింది అదే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, తెస్సలోనిక పత్రిక వచ్చేసేయండి. వచ్చేసి అక్కడ చిన్న మాట చెప్పిన ముగిస్తాను. 10వ వచనంలో అంటాడు, ఎవడైనాను మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనాలని వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఎవడైనా పని చేయకపోతే మీరు భోజనం చేయొద్దు అంటే కష్టపడండి, పని చేయండి అని దాని అర్థం. పోషించేవాడికి తినేటువంటి హక్కు ఉంటుంది అని. కాబట్టి కష్టపడేవాడికి దైవికమైనటువంటి గుణాలు ఉంటాయని. సోమరిలాగా నువ్వు ఉండొద్దు. సంఘ సహవాసంలోనే కాదు, ఇంటి దగ్గరే కాదు, నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు పరుల జోలికి పోవద్దు. ఇంకా అంతేకాదు, మనం యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాటలు ఏంటి? ఆయన కూడా ఏం చేశాడు? కష్టపడలేదు ఆయన. తల్లిదండ్రులకి వెళ్ళి 30 సంవత్సరాలు కాబట్టి వాళ్ళతోనే ఉండి తల్లిదండ్రులకు సహకారం చేసి ఆ తర్వాత దేవుని పనిలోనికి వచ్చి పగలంతా కష్టపడి ప్రార్థన చేసి సువార్త అందించి తల్లిదండ్రులకు సహకారం అందించాడు కదా. ఆయన ఖాళీ ఉన్నాడు? ఆయన అసలు ఖాళీ ఉన్నాడా? పోనీ పౌలు గారు ఏమైనా ఖాళీ ఉన్నాడా? అపొస్తలులు ఏమైనా ఖాళీ ఉన్నారంటే ఎప్పుడు వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు. ఖాళీగా ఉన్నామంటే అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం కష్టపడి పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అంతేకాదు దేవుని యొక్క పని కూడా చేయాలి. చాలాసార్లు శరీరం అలిసిపోతూ ఉంటుంది. మనకు 2 పనులు ఉంటాయి. అందుకే 1 భౌతికమైనది, 2 ఆధ్యాత్మికమైనది. 2 పనులు మనకు ఉంటాయి. ఇతరులకి ఇది ఉండదు. వాళ్ళకి భౌతికమైనది ఒకటే ఉంటుంది, వాళ్ళకి ఇంక వేరే ఏమీ ఉండదు. మనకు 2 పనులు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ ప్రయాసపడాలి. మనకిచ్చిన ఆయుష్కాలంలో చేయగలిగినటువంటి పని దేవుడు పనిచ్చాడు, పని చేయాలి. సోమరుగా ఉండకూడదు. అంతేకాదు అక్రమంగా వచ్చేదాన్ని ఆశించకూడదు. ఏదో రకంగా సంపాదించేద్దాం,
అనుకోకూడదు. లాటరీ టికెట్ లాగా. అది అక్రమం. కనుక అలా నువ్వు చేయొద్దు. నువ్వు కష్టపడి పని చెయ్యి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని తప్పనిసరిగా మనము చేయాలి. ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. దీన్ని నువ్వు రిక్వెస్ట్‌గా తీసుకోవద్దు. పర్వాలేదులే అంటలేదు దేవుడు. ఇది ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఈ ఆజ్ఞను తప్పనిసరిగా మనందరము పాటించాలి. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన